ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ సెట్విన్ అధికారి అమీనా పిలుపునిచ్చారు. 3 రోజులుగా సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో కొనసాగిన పీఎం విశ్వకర్మ లబ్ధిదారుల ఉత్పత్తుల ప్రదర్శన ట్రేడ్ ఫేర్ ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. చిత్రలేఖనం, టైలరింగ్, కంప్యూటర్, పెయింటింగ్ వంటి నైపుణ్యాలను నేర్చుకోవాలని అన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫేర్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ ఎస్ఎస్ రావు, అధికారులు గుల్షన్ కుమార్, శిరీష పాల్గొన్నారు. రకరకాల స్కిల్స్ ఉన్నాయి. పాటరీ అన్న, చెరియాల పెయింటింగ్స్ అనొచ్చు, లేదంటే ఆయిల్ పెయింటింగ్స్ అని చూసాము, ఆర్ టైలరింగ్. ఇట్లాంటి ఈ స్కిల్స్ని ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ వరకు రెలిగేట్ అయిపోయినాయి. కానీ ఐ కమ్ ఫ్రమ్ ఆర్మీ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ నేను చదువుకున్నది ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో. సో అక్కడ చిన్నప్పటి నుంచే స్కూల్స్లోనే ఒక 1-2 పీరియడ్స్ ఎవ్రీ డే ఇట్లాంటి క్రియేటివిటీ మీదనే డెడికేటెడ్ ఉంటాయి. అంటే ఆ టైంలో ఈ దిస్ క్రేజ్ ఫర్ ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, ఈ క్రేజ్ ఆ లెవెల్ వరకు వెళ్ళలేదు. అండ్ డైలీ యాక్టివిటీస్లోనే వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ క్రియేటివిటీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసే యాక్టివిటీస్ చాలా చేసేవాళ్ళం. కానీ యాజ్ వీ గ్రూ ఓల్డర్, ఇప్పుడు ఒక పెయింట్ బ్రష్ పట్టుకోవాలన్నా, లేదంటే ఏమైనా పెయింటింగ్ చేయాలన్నా అదొక పెద్ద భారంలా అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే ఈ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ సొసైటీ తగ్గిపోయింది. ఆల్సో మీలాంటి కమ్యూనిటీ, ఆర్టిస్టిక్ కమ్యూనిటీ, వీళ్ళని ఎంకరేజ్ చేయాలని మేము చాలా ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. అండ్ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా మీరు ఐ వుడ్ రిక్వెస్ట్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్, స్కూల్స్లో, కాలేజెస్లో ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి, యూత్కి, ఈవెన్ విలేజెస్లో వెళ్ళి కమ్యూనిటీలో ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి రెగ్యులర్గా దీని గురించి అవగాహన చేయాలి. అలా చేస్తేనే దిస్ రైజింగ్ లెవెల్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద సొసైటీ, రైజింగ్ లెవెల్ ఆఫ్ అదర్ క్రైమ్స్ లైక్ వాళ్ళు గ్యాంబ్లింగ్ అన్న, ఆల్కహాల్, డ్రగ్స్, ఈ అన్నిటి మీద కూడా చాలా ఇంపాక్ట్